నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆ ఇశ్రాయేలు కోసం ఆ మేఘస్తంభం మరియు అగ్నిస్తంభం ఆకాశం నుండి ఎందుకు వచ్చాయి? నిర్గమకాండంలో మనం చూసే ఆ మేఘస్తంభం మరియు అగ్నిస్తంభం కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, అది ఒక ఉద్దేశంతో కూడుకున్నది. ఇశ్రాయేలులకు అరణ్య మార్గం తెలియదు. ఎటు వెళ్ళాలో ఎక్కడ ఆగాలో వారికి అర్థం కాని పరిస్థితుల్లో దేవుడే స్వయంగా వారికి దారి చూపించాడు. పగలు ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభం, రాత్రి చీకట్లో వెలుగునిస్తూ అగ్నిస్తంభం వారిని నడిపించాయి. వాగ్దాన దేశానికి వెళ్లే మార్గంలో అనేక అడ్డంకులు, శత్రులు ఉన్నారు. ఆ స్తంభాలు దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉండి వారికి భద్రతనిచ్చాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తు సైన్యానికి ఇశ్రాయేలుకు మధ్య ఈ స్తంభం నిలిచి వారిని కాపాడింది. వాగ్దాన దేశం ఊరికే లభించేది కాదు. అక్కడ ఉన్న నెఫిలీయులు లేదా రాక్షస సంబంధమైన జాతులను జయించాల్సి ఉంది. దేవుని నడిపింపును అనుసరించడం నేర్చుకున్నప్పుడే వారు యుద్ధరంగంలో కూడా విజయం సాధించగలరని ఆ స్తంభాల ద్వారా వారికి శిక్షణ లభించింది. ప్రార్థన. మన జీవితాల్లో కూడా దేవుడిచ్చే అద్భుతాలు కేవలం మన సంతోషం కోసం మాత్రమే కాదని, మనల్ని ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు నడిపించడానికి మరియు మన ముందున్న సవాళ్లను జయించడానికని గుర్తు చేసుకోవడం నేర్పించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.